హలో అండి. నా పేరు నరేష్. ఈ వీడియోలో మనము స్క్రమ్ కాన్బాన్ బోర్డ్స్ గురించి అయితే మనం డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. మీరు కనుక నేను ఇంతకు ముందు చూసినటువంటి అజైల్, ఎస్డిఎల్సి, స్క్రమ్ కాన్బాన్ సంబంధించిన థియరీ డిస్కషన్ అయితే చూడకపోతే దయచేసి ఆ వీడియో చూడండి. అది చూసిన తర్వాత ఇది చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇక ఈరోజు లెసన్లోకి వచ్చేస్తే ఫస్ట్ స్క్రమ్ బోర్డ్ గురించి చూద్దాం. మీరు లెఫ్ట్ సైడ్ కనుక చూస్తే నాకు దగ్గర స్పేసెస్లో 3 ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ స్పేస్ని చూస్తే కనుక ఇది కంపెనీ మేనేజ్డ్ స్పేస్. సెకండ్ స్పేస్ని చూస్తే కనుక ఇది టీమ్ మేనేజ్డ్ స్పేస్. ఈ కంపెనీ మేనేజ్డ్ స్పేస్ మీద మీరు క్లిక్ చేస్తే కనుక ఎఫ్ఎస్డిటి బోర్డ్ అనేది కనిపిస్తూ ఉంది. దీన్ని క్లిక్ చేశాను. ఇది మనకి స్క్రమ్ బోర్డ్. దీన్ని నేను ఎలా చెప్పగలుగుతున్నాను అంటే ఇక్కడ యాక్టివ్ స్ప్రింట్స్ అనే ట్యాబ్ కనిపిస్తూ ఉంది. నాకు ఒక బోర్డు ఉంది. టు డూ ఇన్ ప్రోగ్రెస్ డన్ అని 3 కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే కంప్లీట్ స్ప్రింట్ అనే బటన్ కూడా ఉంది. దీన్ని బట్టి నాకేం అర్థమవుతుంది అంటే ఇది ఆన్ గోయింగ్ స్ప్రింట్. మీకు ఎప్పుడైనా కూడా కాలం గడిచే కొద్దీ టీం సెలెక్ట్ చేసుకున్న టాస్క్స్ మీద వర్క్ చేస్తూ ఉంటుంది. సో వాళ్ళు వర్క్లో ముందుకు వెళ్తూ ఉంటారు. అట్లాగే బోర్డ్స్లో ఉన్న వర్క్ ఐటమ్స్ కూడా ముందుకు వెళ్తూ ఉంటాయి. టు డూ నుంచి ఇన్ ప్రోగ్రెస్కి వెళ్తాయి, ఇన్ ప్రోగ్రెస్ నుంచి డన్కి వెళ్తాయి. సో అన్ని వర్క్ ఐటమ్స్ డన్కి వెళ్తే కనుక స్ప్రింట్ పూర్తయినట్టే. అప్పుడు బోర్డ్ని క్లోజ్ చేస్తారు, కంప్లీట్ చేస్తారు. ఇక్కడ చూడండి, టు డూలో అయితే వర్క్ ఐటమ్స్ అయితే ఎన్ని ఉన్నాయి. ఇన్ ప్రోగ్రెస్లో ఒక వర్క్ ఐటమ్ ఉంది, డన్ కాలంలో ఒక వర్క్ ఐటమ్ ఉంది. టీమ్ మెంబర్స్ అందరూ కూడా ఈ వర్క్ ఐటమ్స్ మీద యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉంటారు స్ప్రింట్ డ్యూరేషన్ మొత్తము కూడా. ఉదాహరణకి టు డూలో ఉన్న వర్క్ ఐటమ్ టికెట్ అసైన్ చేసుకున్న తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తే కనుక దాన్ని ఇన్ ప్రోగ్రెస్కి మూవ్ చేయొచ్చు. చాలా సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. అట్లాగే ఇష్యూ మీద క్లిక్ చేసి మీరు స్టేటస్ మారిస్తే కనుక అలాంటి సందర్భంలో కూడా వర్క్ ఐటమ్ అనేది ఆటోమేటిక్గా ఇన్ ప్రోగ్రెస్కి అయితే వచ్చేస్తుంది. సో ఇట్లా టీం అంతా కూడా స్ప్రింట్ డ్యూరేషన్ అంతా కూడా యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉంటారు. అనుకున్న గోల్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్లో ఏదైతే డిస్కస్ చేశారో దాని ప్రకారమే ఈ వర్క్ ఐటమ్స్ అనేవి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ప్రొడక్ట్ ఓనరు, స్క్రమ్ మాస్టరు, డెవ్ టీము వీళ్ళు ముగ్గురు కలిసి డిస్కషన్ చేసి ఈ స్ప్రింట్లో ఎంతైతే వర్క్ చేయగలరో వాళ్ళు నిర్ణయించుకున్నాకే ఈ టాస్క్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నారు. కాబట్టి కాలం గడుస్తూ ఉంది, వర్క్ ఐటమ్స్ కూడా బోర్డులో ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఇట్టి పరిస్థితుల్లో కూడా స్ప్రింట్ డెడ్ లైన్ ఏదైతే ఉందో ఆ డెడ్ లైన్ టైం ఏదైతే ఉందో అప్పటికల్లా టాస్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలి, ఖచ్చితంగా చేస్తారు. స్ప్రింట్ పూర్తయింది. స్ప్రింట్ యొక్క డెడ్ లైన్ ఎప్పుడు ఏంటి అనేది తెలియాలి అంటే మీరు బ్యాక్లాగ్లోకి వెళ్తే కనుక ఆ డెడ్ లైన్ అయితే మీరు చూడొచ్చు. ఈ స్ప్రింట్ డ్యూరేషన్ చూడండి 11th October to 27th October. కానీ మనం ఈ వీడియో కోసం అడ్వాన్స్గా ముందుగానే ఇష్యూస్ అన్నిటిని కూడా క్లోజ్ చేసాం. కానీ ఇది నెక్స్ట్ వీక్ స్టార్ట్ అయ్యే స్ప్రింట్. ఇక్కడైతే మీరు డెడ్ లైన్ చూడొచ్చు, స్ప్రింట్ డ్యూరేషన్ చూడొచ్చు. యాక్టివ్ స్ప్రింట్కి వెళ్దాం ఒకసారి. సో వర్క్ ఐటమ్స్ అన్నీ కూడా పూర్తయ్యాయి సక్సెస్ఫుల్గా. కాబట్టి ఈ స్ప్రింట్ని నేను కంప్లీట్ చేయొచ్చు, కంప్లీట్ చేస్తున్నాను. రెట్రాస్పెక్టివ్ ఫర్ ది స్ప్రింట్ మీరు ఎందుకంటే డాక్యుమెంటేషన్ తయారు చేయాలంటే మీకు ఆటోమేటిక్గా కాన్ఫ్లుయెన్స్లో మీరైతే ఇక్కడ నుంచి అయితే మీరు ట్రిగ్గర్ చేయొచ్చు. ప్రస్తుతానికి అయితే నేను ఆఫ్ చేస్తున్నాను. మై ఫోకస్ ఈజ్ ఓన్లీ ఆన్ స్ప్రింట్. స్ప్రింట్ అనేది కంప్లీట్ అయింది. ఇక్కడ యాక్టివ్ స్ప్రింట్స్కి వెళ్దాం. మళ్ళీ ఏమన్నా ఉందా? లేదు. కారణం ఏంటంటే ఆన్ గోయింగ్ స్ప్రింట్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనం ఆ పై వచ్చే వీక్కి ప్లాన్ చేద్దామా? చూడండి, ఇక్కడ ఎఫ్ఎస్డిటి స్ప్రింట్ 2 అనేది ఉంది. సో కన్ఫ్యూజన్ లేకుండా మనమైతే ఇక్కడ అవైలబుల్గా ఉన్న స్ప్రింట్లోకి ఇక్కడ ఉన్న బ్యాక్లాగ్లో ఉన్న 2 టాస్క్స్ని మూవ్ చేద్దాం. స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ జరుగుతుంది. ప్రొడక్ట్ ఓనరు, స్క్రమ్ మాస్టరు,
డెవ్ టీము అంతా డిస్కస్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం. వాట్ హ్యాపెండ్ అది ఇక్కడ హోల్డ్ చేయండి, నెక్స్ట్ ఇక్కడ డ్రాప్ చేయండి. ఓకే, సో ఇప్పుడైతే మనకి స్ప్రింట్లోకి అయితే ఇది స్ప్రింట్ బ్యాక్లాగ్ అంటారు దీన్ని. కింద ఉన్నదేమో ప్రొడక్ట్ బ్యాక్లాగ్. స్ప్రింట్ బ్యాక్లాగ్లోకి అయితే నేనైతే 2 వర్క్ ఐటమ్స్ని మూవ్ చేశాను. సో టీం అంతా కూడా డిసైడ్ అయింది, దే ఆర్ రెడీ టు డూ ది స్ప్రింట్. మీరు చూస్తే కనుక ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంది టైం అనేది 1st November to 17th November. సో ఈ స్ప్రింట్ని స్టార్ట్ చేయాలి అంటే కనుక స్టార్ట్ స్ప్రింట్ మీద క్లిక్ చేస్తే మీకు అగైన్ మీరు ఆ టైం కావాలంటే ఓకే, లేకపోతే జస్ట్ స్టార్ట్ స్ప్రింట్ అని ఇచ్చేసేయండి సరిపోతుంది. మీకైతే స్ప్రింట్ స్టార్ట్ అయింది. బ్యాక్లాగ్ వెళ్తే అగైన్ ఇక్కడ చేంజ్ చూడండి, ఇక్కడ 11th October to 17th November. సో స్ప్రింట్ యాక్టివ్ స్ప్రింట్స్లోకి వెళ్తే అగైన్ మీకు బోర్డ్ కనిపిస్తూ ఉంది. టు డూలో అయితే 2 ఐటమ్స్ ఉన్నాయి. అగైన్ నేను ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్. సో ఇట్లా అయితే మనము ఈ స్ప్రింట్ని అట్లాగే బ్యాక్లాగ్ని మేనేజ్ చేస్తారు. ఇప్పుడు నేనైతే ఒక క్యాన్బాన్ బోర్డ్ని క్రియేట్ చేస్తాను. యాక్చువల్గా మీరు ఫర్ యూలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ బోర్డ్స్ అనేది మీకు ఆప్షన్ ఉంటుంది, కానీ ఈ ఫ్రీ ప్లాన్లో మనకైతే వ్యూ ఆల్ బోర్డ్స్ అనే ఆప్షన్ కనిపించట్లేదు. ఆ వ్యూ ఆల్ బోర్డ్స్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు కనుక మీరు కొత్త బోర్డ్ అనేది క్రియేట్ చేయొచ్చు. కానీ నాకు ఆ యూఆర్ఎల్ అనేది డైరెక్ట్గా నాకు తెలుసు కాబట్టి నేనైతే టైప్ చేస్తున్నాను. సో నేనైతే బోర్డ్స్లోకి వచ్చేసాను. ఇక్కడ క్రియేట్ బోర్డ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. క్రియేట్ ఎ కాన్బాన్ బోర్డ్ క్రియేటెడ్ విత్ ఇన్ న్యూ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్, బోర్డ్ ఫ్రమ్ అన్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్. నేను ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ తీసుకుంటున్నా. బోర్డ్ నేమ్ కాన్బాన్ బోర్డ్ అని ఇస్తున్నా. ప్రాజెక్ట్ వచ్చేసరికి ఫుల్ స్టాక్ ఇస్తున్నా. చూడండి ఇక్కడ లొకేషన్ ఆటోమేటిక్గా ఫుల్ స్టాక్ తీసుకుంది. బోర్డ్ని క్రియేట్ చేస్తున్నా. క్యాన్బాన్ బోర్డులో మీకు డైరెక్ట్గా క్యాన్బాన్ బోర్డ్ అని కనిపిస్తూ ఉంది స్పెసిఫిక్గా. ఇందాక స్క్రమ్ బోర్డులో మీకు యాక్టివ్ స్ప్రింట్స్ అనేది కనిపించింది. ఈ కాన్బాన్ బోర్డులో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఐటమ్స్కి ఒక లిమిట్ ఉండాలి. ఆ లిమిట్ దాటైతే టీం ఎప్పుడు కూడా పనిచేయకూడదు. దీని మీద మీరు క్లిక్ చేస్తే కనుక సెట్ కాలం లిమిట్ అని ఉంటుంది. సపోజ్ నేను 2 ఇష్యూస్ ఇచ్చేసాను అనుకోండి, సేవ్ చేస్తున్నా. మ్యాక్సిమం 2 ఇష్యూస్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం పనిచేయాలి. చూడండి నేను ఇక్కడ మూవ్ చేస్తున్నా, దీన్ని కూడా మూవ్ చేశాను. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక ఇష్యూని క్రియేట్ చేసి చూడండి ఇక్కడ కాన్బాన్ బోర్డులో ఎప్పుడైనా కూడా కొత్త ఇష్యూ ఎంటర్ అవ్వచ్చు. కంటిన్యూస్ ఫ్లో కాబట్టి దీనికి బ్యాక్లాగ్ అంటూ ఏమీ ఉండదు. సో టెస్ట్ నేను ఇస్తున్నా, లేబుల్స్. కాన్బాన్ బోర్డులోకి ఇష్యూ ఎప్పుడైనా ఎంటర్ అవ్వచ్చు, మళ్ళీ చెప్తున్నా. సో ఈ బేసిక్స్ అన్ని మీకు తెలిస్తే మీ రియల్ లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది. వర్క్ లైఫ్ క్రియేట్. చూడండి కాన్బాన్ బోర్డ్ ఇక్కడ ఒక టైం పీరియడ్ అంటూ లేదు. వర్క్ ఐటమ్స్ అనేవి ఎంటర్ అవుతూ ఉంటాయి. ఎంటర్ అయిన ఐటమ్స్ పూర్తవంగానే బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతుంటాయి. దిస్ ఈజ్ ఎ ఫ్లో అనమాట, కంటిన్యూస్ ఫ్లో. ఇప్పుడు నేను దీన్ని ఇన్ ప్రోగ్రెస్కి మూవ్ చేశాను అనుకోండి. చూడండి ఇక్కడ ఒక రెడ్ కలర్ ఫ్లాగ్ ఎంటర్ అయింది. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మీరు చేయాలనుకుంది అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం 2 మాత్రమే, కానీ 3 చేస్తున్నారు. మీ టీం చాలా ఇబ్బంది పడుతుంది, చూసుకొని జాగ్రత్త అని ఇండైరెక్ట్గా చెప్తుంది. మీరు కనుక 3 డాట్ మీద క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ సెట్ కాలం లిమిట్ అనేది కాన్బాన్ బోర్డ్కి చాలా ముఖ్యం. కాన్బాన్ రూల్ ఏంటంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లిమిట్. సో ఐ హోప్ మీకు స్క్రమ్ కాన్బాన్ అంటే ఒక మంచి ఐడియా వచ్చిందని నేను ఆశిస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు దయచేసి లైక్ చేయండి. మొదటిసారి మన ఛానల్కి వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.